మహిళలపై జరుగుతున్న అహింసను అరికట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో జూలై 28న శ్రీకాకుళంలో ప్రారంభమైన పాదయాత్ర కర్నూలు జిల్లా పత్తికొండ మండలానికి చేరుకుంది. ఈ పోరుయాత్రకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సంఘీభావం తెలుపుతూ స్వాగతించారు. గురుకుల కస్తూర్బా పాఠశాలలో ఏర్పాటు చేసిన సభకు ఐద్వా జిల్లా కార్యదర్శి అలివేలమ్మ అధ్యక్షత వహించారు. ముందుగా కళాకారులు కళా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సభను ఉద్దేశించి ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి, రాష్ట్ర కోశాధికారి సావిత్రి మాట్లాడుతూ దేశంలోనూ రాష్ట్రంలోనూ మహిళలపై హింసాకాండ రోజురోజుకు పెరుగుతోందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు సైతం మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆటల మంత్రి ఉంటాడు, క్రీడా శాఖ మంత్రి. ఆ మంత్రి దగ్గరికి వెళ్ళారు. ఆయనకు కూడా చెప్పాలి, వాళ్ళు కూడా పట్టించుకోవాలి. అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పాలి, వాళ్ళు కూడా పట్టించుకోవాలి. ఏం చేయాలి, ఇలా భరించలేదు మనము అని అప్పుడు రోడ్డు మీదకి వచ్చారు. జంతర్ మంతర్ అని ఢిల్లీలో అక్కడ ధర్నాలు చేస్తారు. ఎవరైనా ప్రజలు ఏదైనా మా జీతాలు పెంచాలి, మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి, లేకపోతే మాకు ఉపాధి హామీ చూపించాలి, మాకు మంచి బియ్యం ఇవ్వాలి, రేషన్ సరిగ్గా, ఇలాంటి అనేక సమస్యలు. ఏ సమస్యనైనా ప్రభుత్వానికి తమ విజ్ఞప్తి చేసుకోవాలి, తమ డిమాండ్ పెట్టాలి అంటే ఢిల్లీలో జంతర్ మంతర్. ఇదే ఎప్పుడైనా వెళ్ళరా? వెళ్ళదు కదా. అందరూ ఒకసారి ఢిల్లీ రావాలి. మమ్మల్ని కాలేజీ డేస్ లో ఎక్స్ప్రెషన్ తీసుకెళ్ళాలి.